హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తో వచ్చాను అన్నమాట ఈ రీడింగ్ ఏంటంటే చాలా కాలం అయింది కదా మీ వ్యక్తితో మనం మాట్లాడలేదు సో ఈ రోజు మనం మీ పర్సన్ తో మాట్లాడదాము అసలు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు ఏమనుకుంటున్నారు సో మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా సో ఇది బేసికలీ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లెస్ కాంటాక్ట్ వాళ్ళకు కూడా వర్తిస్తుందండి ఎందుకంటే మీతో మాట్లాడుతుంటేనూ కూడా వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు సో ఈ రోజు నేనేం చేస్తానంటే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వి వాళ్ళు ఏ మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం ఇది చాలా ఇష్టమైన రీడింగ్ చాలా మంది చూస్తారు ఈ రీడింగ్ ని ఎక్కువ ఇష్టపడతారు అందుకని ఈరోజు చేస్తున్నాను అనమాట సరే చూద్దాము నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి సో వాళ్ళ ఎనర్జీస్ మనకి కనెక్ట్ అవుతాయి అన్నమాట స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లస్ నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి ఇవన్నీ ఫ్రీ అండి దేనికి కూడా డబ్బులు కట్టే పని లేదు సో అట్లీస్ట్ ఫ్రీగా చేసేదైనా సరే మీరు చేయగలిగితే కనుక అది చాలా మందికి బెనిఫిట్ అవుతుంది మీకు కూడా గుడ్ కర్మ అనేది యాడ్ అవుతుంది లెట్స్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి ద జడ్జిమెంట్ ఓకే జడ్జిమెంట్కి మీకు తెలుసు దాని మీనింగ్ ఏంటనేది ప్రస్తుతానికి వాళ్ళు మొత్తం అంతా దేవుడి పైన భారం పెట్టేశారు రీకన్సిలియేషన్ కోసం చూస్తున్నారు వాళ్ళకి ప్రస్తుతానికి ఒక ప్రశాంతమైన స్టేట్లో ఉన్నారు వాళ్ళ మైండ్ ఎలాగుందంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాళ్ళు ఏమీ దేని గురించి ఆశపడట్లేదు బాధపడట్లేదు అనమాట సైలెంట్గా ఉన్నారు మొత్తం అంతా దేవుడి పాదాల ముందు పెట్టేసి నీ ఇష్టం భగవంతుడా నువ్వు ఎలా చేసినా సరే నాకు ఓకే అని మొత్తం సరెండర్ చేసేసారు సో దేవుడిని ఎక్కువగా ప్రార్థిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఏదో పూజలు చేస్తున్నారు ఏదో స్పిరిచువల్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు జడ్జిమెంట్ అనేది రావాలని కోరుకుంటున్నారు అంటే జడ్జిమెంట్ అంటే ఏంటంటే ఫైనల్ తీర్పు అంటారు చూసారా వర్డిక్ట్ అంటారు మొత్తము కోర్టు కేసు అంతా నడిచినాక లాస్ట్లో ఒక తీర్పు అనేది వస్తుంది జడ్జి మనకి తీర్పిస్తారు సో అదే జడ్జిమెంట్ అనమాట సో ఈ వ్యక్తి ఏమంటున్నారంటే అంతా అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్లో వాగ్వివాదాలు ఫైటింగ్స్ కలవటము విడిపోవటము అన్నీ అయిపోయినాయి ఇంక దయచేసి ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేయండి తీర్పు ఇచ్చేయండి మీ తీర్పు ఏదైనా సరే నాకు సమ్మతమే నేను ఒప్పుకుంటాను అన్నట్టుగా వాళ్ళు అటువంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే లేరు సో వాళ్ళు మొత్తం సరెండర్ చేస్తారు వాళ్ళు ఏ తీర్పిస్తారా అనేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఓకే చూద్దాం అసలు మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో ఉండే వ్యక్తి మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిటీ ఇవ్వండి ఓకే సో మీ వ్యక్తి చాలా డిప్రెస్డ్గా ఉన్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు రాత్రి నిద్ర పట్టట్లేదు వాళ్ళకి చాలా గిల్టీగా ఉంది టెన్షన్గా ఉంది యాంగ్జైటీగా ఉంది మీరు ఎక్కడ దూరం అయిపోతారో మీరు వాళ్ళని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని చాలా భయంగా ఉంది వాళ్ళకి లైఫ్లో కూడా ఏవో చాలా మీ లవ్ కనెక్షనే కాదండి వాళ్ళ జీవితంలో ఏది బాగలేదు ప్రస్తుతానికి ఓకే వాళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు సో లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదంటే ఒక కోర్టు కేసు అయి ఉండొచ్చు సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు రాత్రి వేళ బాధపడటము ఏడవటము నిద్ర పట్టకపోవడము ఒక జైలు లాగా ఫీల్ అవుతున్నారు ఇంట్లో ఉంటేను కూడా వాళ్ళు ఒక జైలు లాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది నిజంగా ఏదైనా ఒక హాస్టల్లో పీజీలో ఉండే అవకాశం ఉంది చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఒక డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళకి ఏది నచ్చట్లేదు ప్రస్తుతానికి వాళ్ళకి ఏమీ వద్దు ఓన్లీ మీరే కావాలి అన్నట్టుగా అనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోయారో సో వాళ్ళకి మొత్తం చీకటి అంధకారం లాగా కనిపిస్తోంది ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాము ఏస్ ఆఫ్ సోర్డ్స్ సో మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో ఏదో ఒక క్లారిటీ
ఇచ్చి మీకు కొత్త స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే ఏ విధమైన బిఎస్ లేకుండా కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో. మొత్తం మీ మధ్యలో ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి మీకు సంజాయిషి ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్లో వాళ్ళు క్లారిటీ అనేది కోరుకుంటున్నారు. అసలు మీరేం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో మీతోని ఒక ఫ్యామిలీ అనేది చూస్తున్నారండి వాళ్ళు. ఒక మ్యారేజ్, పిల్లలు, మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీరు కలిసి ఉండడము, మీతో అయితే లాంగ్ టర్మ్ అయితే చూస్తున్నారండి వాళ్ళు. మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు మీతో ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ చూస్తున్నారు, ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉన్నట్లయితే కనుక సో వాళ్ళు చెప్తున్నారు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నేను ఆల్రెడీ నా ఫ్యామిలీతో ఉన్నాను, అది నా కంబైన్డ్ ఫ్యామిలీ, నా పేరెంట్స్, నా స్పౌస్, నా పిల్లలు, నా పెట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి నేను నీకేమీ చేయలేను ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ నీతో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నాను, నీతో నా కనెక్షన్ కావాలి, నీతో లాంగ్ టర్మ్ ఉంటాను, అట్లీస్ట్ ఒక క్లోజ్ ఫ్రెండ్గా అయినా నన్ను స్వీకరించు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఏదో థర్డ్ పార్టీది కూడా కనిపిస్తూ ఉందండి. సో ఎవరికైతే రెజనేట్ అయిందో కామెంట్ చేయండి. క్వీన్ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో ఒక ఫీమేల్ అయితే ఉందండి వాళ్ళ లైఫ్లోని. సో ఒక లేడీ విత్ చిల్డ్రన్ నాకు కనిపిస్తున్నారు. అది వాళ్ళ మదర్ అయినా అవ్వచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్ అయినా అవ్వచ్చు, ఎవరో ఒక ఫీమేల్ అయితే ఉన్నారు వాళ్ళ లైఫ్లోని. ప్లస్ వాళ్ళు మిమ్మల్ని కూడా ఇలాగా యాక్చువల్లీ మీరు ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ అయ్యండి, మీకు పిల్లలు ఉండుంటే కనుక, సింగిల్ పేరెంట్ అయ్యింటే కనుక మీ గురించి అయితే వాళ్ళు చాలా ప్రేమగా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా ఇమోషనల్ పర్సన్, ప్రేమగా చూస్తారు, నర్చరింగ్, కేరింగ్. మీరు మీ పిల్లల్ని చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు, మీకు బాధ్యత ఎక్కువ. మీకు అంటే ఏదైనా ఒకరి బాధ్యత తీసుకున్నారంటే చాలా నిజాయితీగా మీరు నిర్వర్తిస్తారు. ఎక్కడా కూడా ఒక మోసము, కపటము ఏమీ లేకుండా చాలా ప్యూర్ మనిషి, చాలా ప్రేమించే మనిషి అన్నట్టుగా చూస్తున్నారు. ప్లస్ వాళ్ళకి తెలుసు అండి మీరు వెయిట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. మీరు చాలా పేషెన్స్గా వాళ్ళు వెనక్కి వస్తారు అని వెయిట్ చేస్తున్నారు మీరు, అది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రస్తుతానికి ఒక లీప్ ఆఫ్ ఫెయిత్, దేవుడి పైన భారం పెట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ట్రావెల్ చేసి రావాలి. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఒక రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ వైపుకి మీ కనెక్షన్ గురించి ఒక రిస్క్ తీసుకుందాము, ఒక ముందుకు వద్దాము. చూసారా, ఒక చేతిలో ఒక వైట్ ఫ్లవర్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో, ఈ ఫైటింగ్ లేదంటే ఆర్గ్యుమెంట్ కానీ డిస్టర్బెన్స్ కానీ మీరిద్దరూ ఏదైతే మాట్లాడుకోకుండా అయిపోయారో, బ్లాకేజ్ కానీ గోస్టింగ్ కానీ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. ఓకేనా, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాము, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము, ఇది ఒక న్యూ బిగినింగ్, న్యూ కనెక్షన్గా మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది లాంగ్ డిస్టెన్స్ లాగానే ఉందండి, ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ చేసి రావాలి మీ దగ్గరికి. సో మీరు వాళ్ళ ఒక ఏమంటారు, తన వరల్డ్, తన ప్రపంచమంతా మీరే అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ వాళ్ళు ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఇది ఏదైతే బ్యాడ్ సైకిల్ ఉందో, బ్యాడ్ ఫేజ్ ఉందో మీ ఇద్దరి మధ్య, అది కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇంకా దీన్ని ఎండ్ చేద్దాము, ఈ సైకిల్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నారనమాట. చూసారా, మీ పట్ల వాళ్ళకి విక్టరీ కావాలంట. సో ఈ విక్టరీ ఏంటంటే మీతో ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్గా ఈ కనెక్షన్ గురించి అనౌన్స్ చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళు తన క్లోజ్ ఫ్రెండ్స్కి మీ గురించి చెప్తున్నారు, మీ పట్ల వాళ్ళకు ఉండే ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నీ చెప్తున్నారు. ప్లస్ మీ కళ్ళలో వాళ్ళ పట్ల ఒక గౌరవాన్ని కోరుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళు రికగ్నిషన్ కోరుకుంటున్నారు మీ నుంచి. సో వాళ్ళు ఏవేవో అచీవ్మెంట్ చేస్తున్నారు, లేదంటే వీళ్ళు ఒక లీడర్ అయి ఉండొచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, ఒక బాస్, ఒక మేనేజర్ ఎవరో అయి ఉండొచ్చు.
సో మీ కళల్లో మీ దగ్గర నుంచి ఆ గౌరవాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి రీసెంట్గా ఏదైనా ఒక సక్సెస్ వచ్చి ఉంటే కనుక మీ దగ్గర నుంచి వాళ్ళు కంగ్రాచులేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు. బేసిక్గా మీకు చాలా విషయాలు చెప్పాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మీ కనెక్షన్ గురించి చెప్పాలి. మీ దగ్గరికి రావాలి. వాళ్ళ బంధువులు అందరితో కలిసి మీ దగ్గరికి రావాలి. ఒక విక్టరీ కావాలి. ఈ కనెక్షన్లో వాళ్ళకైతే విక్టరీ కావాలని వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే రెస్ట్ అండ్ రెజ్యువనేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక భయం ఉందండి. ఎవరో ఒకళ్ళు వీళ్ళని భయపెడుతున్నారు. అంటే మీ కనెక్షన్ గురించి, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళావంటే నీకు డేంజరు, నీకు మొత్తం పరువు అంతా పోతుంది, నీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది, నీకు డేంజరు, మీ ఇద్దరికి అసలు కుదరదు, ఈ కనెక్షన్ అనేది జరగదు, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అన్నట్టుగా కొంచెం ఎవరో భయపెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఓన్లీ దేవుడికి ప్రార్థిస్తున్నారే తప్ప నుంచి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళ మైండ్లో మీరు తిరుగుతూనే ఉన్నారు, మీ ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ప్లానింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. రెస్ట్ అండ్ రిజ్యువనేషన్. వాళ్ళు రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారు, ఈ స్పేస్ ఎందుకు వస్తుంది, ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, మళ్ళీ బాగా ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళు ఒక ప్లాన్తో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీరు చూసారంటే ఈ వ్యక్తి 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారండి. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు, మీరిద్దరూ ఒక కొలీగ్స్ అవ్వచ్చు, బాస్ ఎంప్లాయీ అవ్వచ్చు. ఈ వ్యక్తి మీ గురించి ఏదో ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారండి. మళ్ళీ మీరు ఒకే టీంలో ఉండేలాగా, ఒకే ప్రాజెక్ట్లో ఉండేలాగా, కలిసి వర్క్ చేసేలాగా ఒక టీం వర్క్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ప్లాన్ చేసి మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయటము, సో మళ్ళీ అందరూ కలిసి కొలాబరేట్ అవ్వి ఈ కనెక్షన్ని మళ్ళీ ముందుకు నడిపించడము. వాళ్ళు ఎవరో ఇద్దరు లేడీస్తో కూడా మాట్లాడుతున్నారండి. ఈ కనెక్షన్కి వాళ్ళకి హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ కోసం ఎవరో ఇద్దరు లేడీస్తో అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు క్లియర్గా కనబడతా ఉంది. సో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఒక ఏజ్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, కొంచెం ఏజ్లో పెద్దవారు అయి ఉండొచ్చు, ఒకళ్ళేమో యంగ్ పర్సన్. సో వీళ్ళిద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ కనెక్షన్ని ఈ విధంగా రిపేర్ చేయాలి అన్నట్టుగా ఒక పథకం ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా వింటున్నారనమాట. సరే ఏం చెప్తున్నారో చూద్దాము అన్నట్టుగా వాళ్ళు కూడా వింటున్నారు. సో బేసిక్గా అంటే వాళ్ళకి మీతో రీయూనియన్ కావాలండి, రీకన్సిలియేషను, మీతో మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఇంత ముందు మీరు ఎలా అయితే హ్యాపీగా ఉండేవారో, సెలబ్రేట్ చేసుకునేవారో, పార్టీలకు వెళ్ళేవారో, కలిసేవారో, మళ్ళీ అదే ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళు దానికోసమే వెయిట్ చేస్తున్నారు. సో దానికోసమే ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ అండ్ రిజ్యువనేషన్లో ఉన్నారు. సో చాలా స్లోగా వస్తున్నారు మీ దగ్గరికి. నైట్ ఆఫ్ పెంటికల్స్ భయపడుతూ మీ దగ్గరికి చాలా స్లోగా వస్తున్నారు. సో వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలనే ప్లాను ఉంది, కోరిక ఉంది. కాకపోతే అది భయం అన్నమాట. ఏమో ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో, రిజెక్ట్ చేస్తారో, ఏమైనా మాటలు అంటారో, గొడవ పెడతారో, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా వీళ్ళని అంటే వెలివేస్తారేమో, మాకు వద్దు, నువ్వు ఆ వ్యక్తితో కనుక వెళ్తే కనుక నువ్వు మళ్ళీ మాతో మాట్లాడద్దు, ఏదో సంథింగ్. ఆ భయం వల్ల వాళ్ళు అలాగా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉంది, గుర్రం మీద కూర్చున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని వస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ భయం వల్ల చాలా స్లో మూవింగ్. ఈ వ్యక్తి టారస్ విర్గో కేప్రికాన్ అయ్యే అవకాశం ఉందండి. ఎంతమందికి రెజినేట్ అయిందో చెప్పండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయ్యే అవకాశం ఉంది. చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట. సో ప్రస్తుతానికి వాళ్ళు బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు వాళ్ళని, లేదంటే వాళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. మీ ఇద్దరికి అయితే అసలు ఒకరికి ఏ కనెక్షను లేకుండా బ్లాకేజ్ అయితే కనబడుతుంది. అది సోషల్ మీడియా అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఏదో ఒకటి. మీరిద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం ఆలోచిస్తున్నారనేది తెలియట్లేదు. అసలు మీరు ఎందుకు మాట్లాడడం ఆపేశారనేది కూడా తెలీదు. మీరు ఏం చేస్తున్నారో తెలీదు. అంతా ఒక బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారు. సో దానికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు.
సో ఏం చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి ఏంటంటే పూర్తిగా ఎండ్ అయిపోవడం ఇష్టం లేదు ఈ కనెక్షన్. ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పాజ్, మళ్ళీ మీరిద్దరు కలుస్తారు, మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళకి ఒక హోప్తో ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏది ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు తెలియట్లేదు మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియక ఒక బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారండి. చూసారా, చాలా ప్రేమ ఉంది మీరంటే. 2 ఆఫ్ కప్స్ మీకు వాళ్ళ ప్రేమను పంచాలి, వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ కప్ ఆఫ్ లవ్ మీకు ఇవ్వాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఒక సోల్మేట్ కనెక్షను. సో వీళ్ళకి అవన్నీ తెలుసు, మీరు ఏంటి, మీ ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్లో, అసలు మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు. ఇది ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితేను కూడా మీరు ఒక సోల్మేట్. సో వాళ్ళ లైఫ్లోకి వచ్చిన ఒక సోల్మేట్ మీరు. సో దానికని వాళ్ళు చాలా మీరంటే రెస్పెక్ట్ ఉంది, ప్రేమ ఉంది. అది మీకు వాళ్ళ కప్ ఆఫ్ లవ్. సపోజ్ మీకు ఇంతవరకు వాళ్ళు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కనుక, సో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ కప్ ఆఫ్ లవ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు. ఇది 3వ కార్డు అండి, రీకన్సిలియేషన్ కార్డు. సో వాళ్ళు ఖచ్చితంగా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారండి. వాళ్ళు మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, మళ్ళీ వెనక్కి వచ్చి మీతో బాగా సరదాగా మాట్లాడాలి, రీయూనియన్, రీకన్సిలియేషను. సో వీళ్ళు ఒక మీ చిన్ననాటి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదంటే క్లాస్మేట్, కాలేజ్ మేట్, లేదంటే చాలా కాలంగా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళ కరెంట్ ఎనర్జీ అంటే రీయూనియన్ కావాలి మీతోటి. ఈ ఎడబాటు ఏదైతే ఉందో, ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఉందో వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది, చాలా దెబ్బతీస్తుంది. వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫైనాన్స్ అన్ని విధాలుగా దెబ్బతీస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే బేసిక్గా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. మీరు లేకపోవడం వల్ల ఏంటంటే అది ఒక రకంగా ఏంటంటే మీరు రిజెక్ట్ చేశారు వాళ్ళని. సో ఆ రిజెక్షన్ వల్ల ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అంటే నేను ఎందుకు పనికిరాను, నేను ఎవరికి నచ్చను, నన్ను వద్దనేసి అబాండన్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. దానివల్లనే మాటి మాటికి రీయూనియన్ అని అడుగుతూ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఏదో టవర్ మూమెంట్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో. సడన్గా మాట్లాడుకోవడం మానేశారు, సడన్గా మీరు ఏదో జరిగింది మీ మధ్యలోని. ఒక చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా డెత్. సో ఏదో ఒకటి ఎండ్ అయిపోయింది మీ ఇద్దరి మధ్యలో. సో ఇద్దరు ఖచ్చితంగా ఒక బ్యాడ్ నెగిటివ్ దాంతో విడిపోయారు మీరిద్దరు. అది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, బ్లాకేజ్ చాలా కనిపిస్తున్నాయి. దానివల్ల పరువు నష్టం కూడా జరిగిందండి చాలామందికి. కొంతమందికి నేను చెప్తున్నాను, వెరీ ఎక్స్ట్రీమ్ కేసు, నాకు మెసేజ్ వస్తూ ఉంది. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిందండి మీ గొడవ. మీకు ఏదైతే మధ్య ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కనుక మీ గొడవ ఏంటంటే కోర్టు వరకు వెళ్ళింది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, చాలా పరువు నష్టం అయింది, అందరికీ తెలిసిపోయింది, అల్లరి అయిపోయారు, రోడ్డు మీద పడ్డారు. అట్లా కొంతమందికి మాట చెప్తాను, ఇది అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు, ఒక 20% వాళ్ళకి రెజినేట్ అవ్వచ్చు. సో ఇంత భయంకరంగా జరిగిందనమాట. డెత్ అయిపోయింది, ఇంకా ఆల్రెడీ ఇంకా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇది రీబర్త్ అనేది తీసుకుంటుంది. సో మళ్ళీ ఆ వ్యక్తి మనసులోని ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ మాట్లాడుకోకపోవడం వల్ల వాళ్ళ మనసులోని మళ్ళీ ఒక ఏమంటారు పునరాలోచన అనేది చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, నేనే తప్పు చేశాను, ఈ కనెక్షన్లో నేనే బాగలేను అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఆలోచించి ఈ కనెక్షన్ అయితే ఇప్పుడు చేంజ్ అవబోతుంది అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈ కనెక్షన్లో మళ్ళీ మార్పు అనేది రాబోతుంది. ఈ వ్యక్తి ఇంతవరకు గనక మీతో ప్రేమగా లేకపోయినట్టయితే ఇంకా ముందు వాళ్ళ పాత వ్యక్తి చనిపోయి ఇప్పుడు కొత్త వ్యక్తి వాళ్ళలోంచి బయట వస్తున్నారు. ఆ వ్యక్తి మీకు నచ్చిన విధంగా ఉండేలాగా వాళ్ళు తనని తాను మార్చుకుంటున్నారు. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళని వాళ్ళు మీకు నచ్చిన విధంగా వాళ్ళు మారుతున్నారు. ఒకవేళ సడన్గా ఇంతకుముందు వాళ్ళు ప్లేయర్ అయి ఉంటే కనుక, ఇంతకుముందు వాళ్ళు చాలా మందితో ఫ్లర్ట్ చేసి తిరుగుతూ ఉంటే కనుక వాళ్ళని వాళ్ళు మార్చుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, జెన్యూన్గా నిజాయితీగా రావాలనుకుంటున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు, నన్ను నమ్ము అన్నట్టుగా మీతో చెప్పాలనుకుంటున్నారు.
సో ఇదండి ఈ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నారు. సో నేను ఇందాక ఒక వర్డ్ అన్నాను చూసారా, పునరావృతం అనేసి, అప్పుడు నాకు బాబా గుర్తొచ్చారు. ఎందుకంటే సాయిబాబా సచరిత్రలో ఆ పదం అనేది ఉంది. ఓకే, సో బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. ఈ కనెక్షన్ గురించి బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. స్వామి దయచేసి మాకు మీ సందేశం ఇప్పించండి. నిర్లిప్తత. మనుష్యులు మరియు పరిస్థితుల నుంచి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవటం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే బాబా బేసిక్గా చెప్పడం ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, పరిస్థితుల నుంచి పారిపోవద్దు, అన్నిటికీ మీరు ధైర్యంగా నిలబడి చూస్తుండండి. ఇది ఒక సినిమా, ఇది ఒక డ్రామా అన్నట్టుగా మీరు చూస్తుండండి. ఏది కూడా మనసు వరకు తీసుకొని ఇది చేయొద్దు, అలాగని భయపడి పారిపోవద్దు కూడా పరిస్థితుల నుంచి. మీరు నిర్లిప్తంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. జరిగేది అంతా జరుగుతుంది, లాస్ట్కి మంచే జరుగుతుంది. దేవుడి పైన నమ్మకం పెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే గనక మీకు నా రీడింగ్స్ అనేవి, నా నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.